నవాజుద్దీన్ సిద్దికీ హీరోగా కోస్టావ్ అనే సినిమా రిలీజ్ అయింది. G5 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కోస్టావ్ చాలా నీతి నిజాయితీ గల కస్టమ్స్ ఆఫీసర్, నేవీ ఆఫీసర్. బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకొని దాని వెనక ఉన్న కింగ్ పిన్ ని పట్టుకోవాలనుకొని ఒకప్పుడు తన ఇన్ఫార్మర్ గా పనిచేసిన వ్యక్తే కింగ్ పిన్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలుసుకొని అతన్ని పట్టుకోవడం కోసం చేసే ప్రయత్నంలో అనుకోకుండా ఒక హత్య చేస్తాడు కోస్తావ్. ఆ హత్యని ఆయుధంగా వాడుకొని కోస్తావ్ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు ఆ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న కింగ్ పిన్. ఆ తర్వాత 7 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగి కోస్తావ్ చివరికి కోర్టు కేసు గెలిచి బయటకు వచ్చాడా లేదా జైలు పాలయ్యాడా అన్నది మిగిలిన కథ. సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా తీసిన సినిమా. కోస్తావ్ అనే ఆఫీసర్ జీవిత కథని సినిమాగా తీశారు. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా సరే తన ఇన్ఫార్మర్ పేరు అస్సలు బయటికి చెప్పకుండా కోస్తావ్ చాలా పట్టుదలతో ఉండడం అతనిలోని గొప్పతనాన్ని సూచిస్తుంది. పోలీసుల మీద నమ్మకం పోతుంది, ఇన్ఫార్మర్ల కింద ఎవరు రారు అని చెప్పే సన్నివేశం కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అయితే చాలా న్యాచురల్గా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు ఈ సినిమాని. చాలా బాగుంది, చాలా బాగా తీశారు దర్శకులు. నవాజుద్దీన్ సిద్దిక్ తన పాత్రకు ప్రాణం పోశాడు. భార్యతో, 2 మగపిల్లలు, 1 ఆడపిల్లతో హ్యాపీ ఫ్యామిలీని గడుపుతూనే వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్గా నిలబడి చివరికి కూతురు కూడా తండ్రి అంటే గర్వపడేలా చేస్తాడు. నిజాయితీ గల నేవీ ఆఫీసర్ కథ ఇది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. పాటలు లేకపోవడం మరొక ప్లస్ పాయింట్. క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఈ సినిమా. క్లైమాక్స్లో రియల్ కోస్తావ్ అని చూపిస్తాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన ఏం చేశాడు అన్నది కూడా చెప్తారు. చివరికి రియల్ కోస్తావో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను కూడా చూపిస్తారు. ఇలాంటి ఇన్స్పైరింగ్ సినిమాలు మీ పిల్లలకు కూడా చూపిస్తే వాళ్ళు కూడా జీవితంలో మంచి బాట పడతారు, మీకు కూడా పేరు తీసుకొస్తారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?